సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే మనం ఈరోజు నేనైతే విజయవాడ వెళ్తున్నాను కారు మీద. సో ఇదే కారు, బైక్ అయితే వేసుకెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ క్లైమేట్ చేంజ్ అవుద్దేమో టెన్షన్ వచ్చి వేసుకెళ్తలేదు. ఫ్యూల్ అయితే కొట్టుతున్నాం. మేబీ స్టార్ట్ అవుతాం, ఎంతసేపు పడుతుందో తెలీదు. సబ్స్క్రైబ్ చేసి చూసుకో మామ, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఓకే గాయస్, ఇప్పుడైతే నాకు తెలిసి 135 కిలోమీటర్స్ ఉంది. 8:29 చెబుతుంది. కార్ మీద అయితే వెళ్తున్నాం. ఇదిగో సో నేనైతే రైడ్ అయితే స్టార్ట్ చేశాను. బైక్ అయితే బాగుంది కానీ బైక్ లేదు కదా. మేబీ 8:30 చెబుతుంది. ఇంకా గుమ్మని వెళ్ళిపోవచ్చాను, కారే కదా. ఇదిగో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో మాకైతే ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఈ ఫాస్ట్ ట్రాక్ టోల్ గేట్ అంతా ఇక్కడ ఎంత ఫాస్ట్ ట్రాక్ ఇది ఎంత? రైట్ ఫస్ట్ అయితే అయిపోయింది. ఇంకా నాకు తెలిసి 136 అన్నారు కదా. ఒక 5 కిలోమీటర్స్ ఎంత వచ్చి ఉంటుంది అంతే. మబ్బేసింది అబ్బాయి, వర్షం వస్తుందేమో చూద్దాం. సో మనం టిఫిన్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నైట్ కూడా ఏం తెలియదు నేను. సో దాని గురించి టైం అయితే 7:26 అయింది. ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరాం. టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు. అబ్బా, ఆకలి మీద వెళ్ళాం కానీ మన వల్ల అవ్వలేదు. సో ఏంటంటే మనం నా ఫస్ట్ కారులో ఇది. సో మనది 70 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా 70 అంత ఉంది. మేబీ 7:30, ఇందాక 8:30 అని చూపించింది. మరి బ్రేక్ తీసుకున్నాం కదా. మేబీ ఇప్పుడు టైం ఎంత అయింది? 7:56 అయింది. అంటే 9 అయిపోతే మెల్లులోగా. ఇది సెకండ్ టోల్ గేట్ అనుకుంటా. విజయవాడ అయితే వచ్చేసాం. మేబీ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంటుంది. వర్షం అయితే వచ్చేస్తుంది. నేను బైక్ అయితే దొరికిద్దాం. తెచ్చే వర్షం వస్తుంది, మామూలుగా వర్షం వస్తలేదు. సో మనం విజయవాడ అయితే వస్తాం. సో మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మేబీ ఇంకా 1 కిలోమీటర్ అంత ఉంటుంది అంతే. సో నేనైతే దగ్గరికి వచ్చాను. సో ఇదే మామ ప్రకాశం బ్యారేజ్. సో నేను ఎందుకు మైక్లో చెప్తున్నానంటే నాకు డిస్టర్బెన్స్ బాగా వచ్చింది. సో దాని గురించి మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పి నేను మైక్లో అయితే చెప్తున్నాను. సో మనం అయితే వచ్చేసాం. మేబీ సో ఫైనల్లీ మనం అయితే విజయవాడ వచ్చాం. సో నాకైతే మొక్కు ఉంది. సో నేను మొక్కు అయితే తీర్చుకుంటున్నాను. సో అక్కడైతే వీడియోస్ తీయద్దు అంటున్నారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుండెలో ఉన్నానో చూసి కామెంట్ అయితే చేయండి. కలర్ కూడా బాగుందో లేదో చూడండి. దర్శనం అయితే బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. కానీ తీయడానికి నేనైతే తీయలేదు, ఎందుకంటే వర్షం. నేనైతే ఫుటేజ్ తీద్దాం అనుకున్నాను కానీ ఫుల్ వర్షం. దాని గురించి అయితే నేను ఫుటేజ్ ఏం తీయలేదు. మళ్ళీ నేను రిటర్న్ అయితే బయలుదేరుతున్నాను. సో వచ్చేస్తున్న దారిలో హైలైట్ ఏంటంటే నా గుండెకి ఆ కళ్ళజోడికి కార్లు వెళ్ళే వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. నాకు ఎందుకు చూస్తున్నారా అనుకున్నాను కానీ ఒకసారి నేను చూసుకుని నాకు అర్థమైంది, ఏంట్రా బాబు ఎలా ఉన్నాను అనిపించింది. ఒక పక్క దాని తగ్గట్టు కొబ్బరి కూడా కింద పడ్డది. సో ఇవాళ ఎగ్జామ్స్ అనుకుంటా. సో ఫుల్ ట్రాఫిక్. ఎంతసేపు పడుతుంది ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వట్లే. సో నేనైతే టోల్గేట్ దగ్గర మా వాళ్ళు ఆపారు. అంటే టోల్గేట్ చెక్ ఉన్నది కదా పేమెంట్, దాని గురించి అయితే ఆపారు. కానీ ఏమైందంటే అక్కడ నేను గ్లాసెస్ దింపుగానే ఆయన దగ్గర ఏదో తీసుకుంటాను అనుకుంటున్నారు. అని మేము అప్పటికే తిన్నాం అనుకుని టిఫిన్ అయితే చేసాం. సో నేనైతే నార్మల్గా తెస్తే ఆయన ఏమో కొనడానికి అనుకున్నారు. నాకైతే చాలా బాధ వేసింది. కానీ ఏం చేస్తాం, దాని గురించి నేనైతే ఏమి తీసుకోలేదు. ఎదరికి వచ్చిన తర్వాత ఇంకొక ఆయన కూడా అలాగే తగిలారు. అంటే తీసుకోవచ్చు కాదంటలేదు, కానీ మనం
నేనైతే కరెక్ట్గా పట్టుకెళ్ళిన అమౌంట్ దాని గురించి తీసుకోలేదు, లేదన్నా నార్మల్గా అయితే తీసుకుందాను. సో నేనైతే ఏం చేశానంటే డోర్ తీసి కారుది దిగి చూస్తున్నాను మా వాడు ఏమంటాడా అంటే. కారు ఓనర్ కూడా మాతో వచ్చాడు, ఆయన మన ఫ్రెండే. సో ఏమంటాడా అని నేనైతే డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాను. కరెక్ట్గా చూడండి ఏమన్నాను చూడండి. ఆయన మనోడు కారు అంటే చాలా ఇష్టం మనోడికి. అలాంటిది మనోడు కారు తీసి సర్వెంట్ ఒకటి రావాలి అడగలే. సో మా ఊళ్ళో అయితే చాలాసేపు తర్వాత బ్రేక్ అయితే ఇచ్చారు. అంటే పాపం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయడం అంటే మాటలేంటి సరే అని చెప్పి బ్రేక్ అయితే తీసుకున్నాం చెక్ పోస్ట్ దగ్గర. ఓకే నేనైతే రీచ్ అయిపోయాం. సో ఫైనల్లీ నేనైతే వచ్చాను. మ్యాక్స్ ఇప్పుడు టైం ఎంత అయింది? మేబీ 3:40 2:40 అయింది. ఇదే కారు. సో ఓకే గాయ్స్, సీ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.